హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక కుప్పకూలిన మరో విమానం, 15 మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆ దేశానికి చెందిన శాసనసభ సభ్యుడు డియోజెనస్ కిటోరో, రాజకీయ అభ్యర్థి కార్లోస్ సాల్సోడో సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కుకుటా నగరం నుంచి బయలుదేరిన సటేనా ఎయిర్లైన్స్కు చెందిన బీస్ క్రాఫ్ట్ 1900 విమానం వెనుజులా సరిహద్దు సమీపంలోనే మారుమూల పర్వత ప్రాంతంలో కుప్పకూలిపోయింది. మధ్యాహ్న సమయంలో విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో అకస్మాత్తుగా సంబంధం కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కొద్ది గంటల తర్వాత శోధనా బృందాలు ప్రమాద స్థలాన్ని గుర్తించాయి. ఇక కుప్పకూలిన ప్రాంతం అతి కఠినమైన భౌగోళిక పరిస్థితులు కలిగి ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు విమానంలోనే ప్రయాణికులందరూ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు కొలంబియా పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఇక ఈ ప్రమాదంలో ప్రముఖ రాజకీయ నాయకులు ప్రాణాలు కోల్పోవడంతో కొలంబియా రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. దేశ అధ్యక్షుడు, పలువురు నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. విమాన ప్రమాదానికి గల సాంకేతిక లోపాలు లేదా వాతావరణ పరిస్థితులే కారణమా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.